హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. అడివిశేషం మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమాని డెకాయిత్ ఈ నెల 10వ తారీఖున అంటే ఏప్రిల్ 10వ తారీఖున ఈ సినిమా అయితే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో దీనికి సంబంధించి మీడియా మిత్రులతో పాటు మిగతా వారితో తన యొక్క మూవీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పంచుకుంటూ కూడా అడివిశేషం మాట్లాడుతూ ఈ సినిమా నాపై చాలా ప్రభావం చూపించింది. అందులో హరి పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, సో ఆ పాత్ర కంప్లీట్లీ లోపల ఏమనుకున్నా సరే అది వెంటనే బయట పెట్టాలనే ఉద్దేశపూర్వకంతో హరి అనే పాత్ర ఉండబోతుందని, సో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పాత్రలో చేస్తూ నా బిహేవియర్ కూడా ఇంచుమించు మీరు సరిగ్గా గమనిస్తే నేను కూడా అలాగే ఓపెన్ అవ్వడం మొదలు పెట్టానని, ఎప్పుడైనా సరే అలాగే నిజ జీవితంలో కూడా ఉండాలన్నది కరెక్ట్ గా నాకు హరి అన్న పాత్ర నేర్పించదని చెప్పేసి మాట్లాడుతూ ఇదొక యాక్షన్ తో కూడిన ప్రేమ కదా, సో మీరు దీని నుంచి ప్రేమ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తే చాలా తప్పు అవుతుంది. సో మేము యాక్షన్ ని ఇంకొక కొత్త కోణంలో చూపించి అది ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చెప్పేసి అడివిశేషం చెప్పుకొచ్చారు. సో నేను ఇప్పటిదాకా ఏ కథ రాసినా సరే అందులో ఒక విభిన్నమైన లుక్ ని అలాగే విభిన్నమైన పాత్రని అయితే మీరు చూస్తారు. సో ప్రతి దాంట్లోనూ నా బ్రేకప్ కి సంబంధించి నా రియల్ లైఫ్ కి సంబంధించి ఏదొక ఉద్దేశం అయితే మీకు కనిపిస్తుంది. సో నేను 19 ఏళ్ళు ఉండగా నాకు మొదటిసారి బ్రేకప్ అయింది అండ్ దాని ప్రభావం ఇంచుమించు నాకు 10 సంవత్సరాలు ఉండిపోయింది. ఆ 10 సంవత్సరాలు నేను ఎలా గడిపాను ఏంటి అన్నది నాకు మాత్రమే తెలుసు. సో దానికి సంబంధించిన మైండ్ సెట్ నే నేను ఈ హరి అన్న పాత్రలో కూడా చూస్తాను. సో తొలి 2 సంవత్సరాల్లో నేను ఎలా నివసించేవాడిని ఇదంతా కూడా హరి పాత్రలో క్లియర్ గా మీకు కనిపిస్తుంది. అండ్ దాంతో పాటే నాకు నేను మేజర్ తీసిన తర్వాత కూడా నాకు ఆల్మోస్ట్ బాలీవుడ్ నుంచి 6 సినిమాల ఆఫర్లు వచ్చినాయి. అందులో 2 బయోపిక్లుగా ఉండగా మిగతాయి కూడా యుద్ధానికి సంబంధించిన సినిమాలు కావడం. కాకపోతే నేను ఆల్రెడీ మేజర్ సినిమా తీసినప్పుడు ఆ మెయిన్ ఎవరైతే రియల్ హీరో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి మాట ఇచ్చాను, నేను ఇలాంటి సినిమాలు ఇకపై చేయబోను అని చెప్పేసి. సో అందుకనే నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా బయోపిక్స్ అయితే నాకు కథ అంతగా నచ్చగా నేను ఒప్పుకోలేదు అని చెప్పేసి తను చెప్తూనే ఈ అడివిశేషు తన సినిమా డెకాయిట్ ఒక అద్భుతమైన కథగా ఉండబోతుందని, ఒక కొత్త అడివిశేషుని హరి పాత్రలో మీరు చూడబోతున్నారని, ఈ ఏప్రిల్ 10న కలుసుకుందాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది, మృణాల్ ఠాకూర్ కి ఇది ఒక మళ్ళీ హిట్ లైనప్ లోకి తీసుకొస్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏప్రిల్ 10 వరకు వేచి చూడాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.